ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు పోలేపల్లి రైతులతో కలిసి కలెక్టర్కు వినతి అందజేశారు. 1970వ సంవత్సరంలో పోలేపల్లి రైతుల నుంచి అప్పటి ప్రభుత్వం ఎస్ఎస్పీ కాలువ నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వటానికి 30 ఎకరాల భూమిని తీసుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ఆ భూముల్లో పెద్ద పెద్ద గుంతలు చేసి వదిలేస్తే భూ యాజమానులు అప్పులు తెచ్చుకొని భూములు బాగు చేసుకున్నారని గ్రామస్తులు చెప్పారు. అదే భూమిలో గత 45 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు రెవెన్యూ ఎస్ఎస్పీ సంబంధించిన సిబ్బంది వచ్చి తమ భూములకు చుట్టూ పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారని వాపోయారు. గ్రామానికి సంబంధించినటువంటి పోలేపల్లి గోళ్లపాడుకు సంబంధించిన రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు ఆనాడు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కోసం 1972లో ప్రభుత్వం రైతులకు తెలవకుండా రైతులకి ఆ రోజు వారికి ఉన్నటువంటి, ఎందుకంటే ఆ రోజులు ఉన్న పరిస్థితుల రీత్యా ఇంత విజ్ఞానం అని లేకపోవడం వల్ల కేవలం తూతూ మంత్రంగా ఒక 500 రూపాయలు ఇచ్చేసేసి రైతుల భూములను ఆ రోజు లాక్కోవటం జరిగింది. దాంతోనే ఆ 2 గ్రామాలు కూడా సర్వనాశనం కావటం జరిగింది. అయినా రైతులు ఆ భూమే జీవనాధారంగా గుంతలన్నింటిని కూడా పూడ్చుకొని ఆ గుంతల్లోనే వ్యవసాయం చేసుకుంటూ గత 50 సంవత్సరాలుగా, అంటే రెవెన్యూ పదజాలం ప్రకారం అడ్వర్స్ పొజిషన్లో రైతులు, ఆ 2 గ్రామాల పేద రైతులు, మెజారిటీ దళిత వర్గానికి సంబంధించినటువంటి వారు, బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఎక్కువ మంది రైతులు దాని మీదనే జీవనాధారంగా బ్రతుకుతూ ఉన్నారు.